ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్రికా సమావేశాల్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఆయనకు ప్రస్తుతం ఏం జరుగుతుందో కనీస సమాచారం కూడా తెలియదా? ఆయన ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోరా? ఎవరో ఏదో చెబితే వచ్చి దాన్ని మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోతున్నారా? వారం రోజుల వ్యవధిలో ఆయన పెట్టిన 2 ప్రెస్ మీట్లతో ఈ విషయంలో ప్రజలకు కాస్త క్లారిటీ వచ్చింది. మొదటి ప్రెస్ మీట్లో కరోనాకు వైద్యం, పారాసిటమాల్, బ్లీచింగ్ అని తేల్చేసి నవ్వులు పాలయ్యారు. దానిపై సోషల్ మీడియా స్పందించిన విధానం ఓ రేంజ్లో ఉంది. ఇప్పటికే ఆయన డాక్టర్ పారాసిటమాల్గా జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయారు. ఆ హడావుడి అలా ఉండగానే కరోనాను కట్టడి చేస్తామంటూ మరో ప్రెస్ మీట్ పెట్టి మరో సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టారు. అదే కరోనా వైరస్ కొరియా నుంచి పుట్టిందనే విషయం. జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఉలిక్కిపడ్డారు జనం. ఎందుకంటే అది పారాసిటమాల్ కంటే పెద్ద బ్లోపర్ మరి. కరోనా పుట్టుపూర్వోత్తరాలు ఇప్పుడు 10వ తరగతి పిల్లవాడికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రపంచాన్ని అంతం చేస్తుందేమోనని భయపెడుతున్న వైరస్ అది. సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చేసిన తర్వాత అలాంటి వైరస్లు ఎక్కడ పుట్టాయి, ఎలా వ్యాప్తి చెందాయన్నది క్షణాల్లో అప్డేట్ చేతుల్లోకి వచ్చి పడుతోంది. తెలుసుకోవడం సామాన్యుల ఇష్టమైతే తెలుసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ప్రభుత్వాలకు, ప్రభుత్వాధినేతకు మాత్రం ఇలాంటి విషయాల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రజలను కాపాడాల్సింది, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే, ప్రభుత్వాధినేతలే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాధినేతకు ఈ వైరస్ మీద, దీని వ్యాప్తి మీద కనీస అవగాహన కూడా లేనట్లుగా తేలిపోయింది. వైరస్ చైనాలో పుట్టింది. అక్కడ మొదట సృష్టించిన విలయతాండవం ఇప్పటికీ కళ్ల ముందు ఉంది. వుహాన్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్ని ప్రపంచం మొత్తం చూసి వణికిపోయింది. అప్పుడే వైరస్ అంటే వుహాన్, వుహాన్ అంటే వైరస్ అని జనం మదిలో నిలబడిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వుహాన్ గురించి తెలియదు, దాని వ్యాప్తి గురించి తెలియదు. కానీ ఆయన మదిలో కొరియా వచ్చింది. అసలు కొరియాలో వైరస్ పుట్టిందని ఆయనకి ఎవరు చెప్పారో మరి. దక్షిణ కొరియాకు కరోనా కొంత ఆలస్యంగానే వెళ్ళింది. అక్కడ కూడా విలయతాండవమే జరుగుతోంది. కొరియా బాధిత దేశమే కానీ వైరస్ సృష్టికర్త కాదు. జగన్ చెప్పే వరకు ఎవరికీ అలాంటి ఆలోచన కూడా లేదు. అందుకే పారాసిటమాల్ బ్లోపర్తో ఆడుకున్నట్లుగానే కొరియా రిమార్క్తో సోషల్ మీడియా మీమ్స్ క్రియేటర్లు కొరియాను, జగన్ను కలిపేసి ఓ ఆటాడుకుంటున్నారు. 2 ప్రెస్ మీట్లతోనే జగన్మోహన్ రెడ్డి విషయ పరిజ్ఞానంపై అందరికీ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆయన ఎలాంటి విషయాలను పట్టించుకోరని, ఆయన పద్ధతిలో ఆయన ఇంట్లో గడుపుతారని, ఆయన పేరు మీద 5గురు సలహాదారులు పరిపాలన చేస్తారన్న అభిప్రాయం అంతటా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెబుతున్న విషయాలను విశ్లేషిస్తే అదే నిజమని, నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని జనం కూడా అంటున్నారు. జగన్ ప్రెస్ మీట్లకు వచ్చినా చూసి మాత్రమే చదువుతారు. అది కూడా పాయింట్ల వారీగా రాసుకొచ్చి చెబుతారు. అవి అయిపోయిన తర్వాత సొంతంగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడే విఫలమవుతున్నారు. ప్రపంచానికి తెలియని కొత్త విషయాలు చెబుతున్నారు. దీంతో ఆయన కామెడీ పీస్గా మారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీడియాను ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారం చేపట్టిన 10 నెలల కాలంలో ఆయన ఇప్పటికీ 2 సార్లు, అది కూడా వారం రోజుల వ్యవధిలోనే ప్రెస్ మీట్లు పెట్టారు. అందులోనూ అసలు ట్విస్ట్ ఏమిటంటే ప్రెస్ మీట్లు అనే పేర్లే కానీ అక్కడ ఏ జర్నలిస్టుల్ని ప్రశ్నలు అడగనియరు. అడిగినా సమాధానం చెప్పరు. చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతారు. అది కూడా రాసుకొచ్చి చదువుతారు. అలా రాసుకొచ్చిన చదువుతున్న దాంట్లో నుంచే ఆయన పరిజ్ఞానం బయటపడుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వస్తోందంటే న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రేటింగ్లు కూడా ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో వచ్చే జబర్దస్త్ లాంటి ప్రోగ్రాములతో పోటీ పడేలా ఉంటున్నాయి. అంత కామెడీగా పరిస్థితి మారిపోయింది. దీన్ని వీలైనంతగా కట్టడి చేసుకుని తాను ప్రస్తుతం జనం అనుకుంటున్నంత తెలివి తక్కువ వాడిని, విషయ పరిజ్ఞానం లేనివాడిని కాదని జగన్ ఉన్న పళంగా నిరూపించుకోకపోతే అదే ముద్ర పడిపోతుందన్నది చాలామంది అభిప్రాయం. మరి ఏపీ సీఎం ఆ ప్రయత్నం చేస్తారా? ఇక ప్రెస్ మీట్ల జోలికి రాకుండా సైలెంట్ పాలన సాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.